కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిన అల్లు అర్జున్ ఇప్పుడే తన నివాసం నుంచి పిఎస్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర ఆయన ఇంటికి చేరుకున్నారు. అనంతరం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతున్నారు. అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అనే సందిగ్ధానికి తెరపడింది. ఆయన ఇప్పుడే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఆయన నివాసం నుంచి బయలుదేరారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, మధుస్పేట సస్పెన్స్ కొనసాగింది. మాత్రం అల్లు అర్జున్ ఎటకెళ్ళకు వచ్చి కారు ఎక్కి తన మిస్సెస్ స్నేహారెడ్డిని అలిమం చేసుకుని కొడుకుతో మాట్లాడి తండ్రితో సహా తండ్రి ఒక పక్కన కొడుకు ఒక పక్కన అల్లు అరవింద్ ఒక పక్కన అల్లు అర్జున్ ఒక పక్కన కూర్చుని మళ్ళా కార్ల బయలుదేరిన పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు చేరుకోనున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళతో ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రశ్నల వర్షం చూపించే అవకాశం ఉంది. నెక్స్ట్ అల్లు అర్జున్ వేరే కారులో లీగల్ టీమ్ మీద బయలుదేరి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులకు ఎంత డేటాకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర అప్డేట్ ఉంది కాబట్టి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే డిసెంబర్ 4వ తేదీన సంజయ్ బేగం తొక్కిసలాట ఘటనకు సంబంధించి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ తర్వాత సీరియస్ సంబంధించి సీరియస్ అయిన తర్వాత నిన్న అతనికి కిమ్స్ హాస్పిటల్ ఆ బాబుకు నిలకడగా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు అల్లు అర్జున్ గారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, పోలీసులపై కూడా కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి అల్లు అర్జున్ ఉంది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు అల్లు అర్జున్ సంబంధించి ఒక 10 నుంచి 12 నిమిషాల వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేసిన పరిస్థితి. అల్లు అర్జున్ ఆ రోజు ఏ టైంకి చేరుకున్నాడు దానికి సంబంధించి ఇప్పటికే మీడియాకు బయట పెట్టిన పరిస్థితి. అల్లు అర్జున్ సంబంధించి పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల ముందు ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు విచారించే అవకాశం కనిపిస్తుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే వాళ్ళకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రశ్నల గురించి కురిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ మామ, అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా అందరూ కారులో బయలుదేరి మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు చేరుకునే అవకాశం ఉంది. విచారణను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. మధుస్మిత.